హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. ఈ క్లాస్లో మనం ఇండియన్ ఎకానమీ గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఆల్రెడీగా మనం ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక చాప్టర్ డిస్కస్ చేసాం. ఆ చాప్టరే బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి అన్నాం. ఆల్రెడీగా మనం ఈ గ్రూప్స్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక చాప్టర్ని డిస్కస్ చేసాం. ఆ చాప్టరే బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనే చాప్టర్. ఆ చాప్టర్ పైన ఎర్లియర్గా గత క్లాసులో మనం ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కూడా రాసాం. ఇక ఇండియన్ ఎకానమీలో మనం డిస్కస్ చేయబోయే సెకండ్ చాప్టర్ ఏది అంటే బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ది సెకండ్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఈజ్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. బడ్జెట్ చూద్దాం. బడ్జెట్ సో ప్రధానంగా మనకి కరెంట్ ఎకానమీలో కానీ, కరెంట్ ఎకానమీ ఈవెంట్స్లో కానీ, అలాగే స్టాటిక్ ఎకానమీలో కానీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే బడ్జెట్ అని చెప్పేసి అంటాం. కరెంట్ ఎకానమీ ఈవెంట్స్లో కానీ, అలాగే స్టాటిక్ ఎకానమిక్ పార్ట్లో కానీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎకానమిక్ ఈవెంట్ ఏది అంటే బడ్జెట్ అని చెప్పేసి అంటాం. బడ్జెట్. ఈ బడ్జెట్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా మన క్లాసెస్లో రెండు విధాలుగా డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఈ బడ్జెట్ని మనం ఒక రెండు విధాలుగా డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అదేంటి అంటే చూద్దాం. ఇప్పుడు ఈ బడ్జెట్ని మనం ప్రధానంగా రెండు విధాలుగా డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఏంటి సార్ అంటే ఒకటి స్టాటిక్ బడ్జెట్, ఒకటి స్టాటిక్ బడ్జెట్. అంటే ఓవరాల్గా ఈ బడ్జెట్కి సంబంధించి బేసిక్ టెక్నాలజీ ఏంటి అని చెప్పేసి చూడబోతూ ఉన్నాం. ఓవరాల్గా ఈ కాన్సెప్ట్లో బడ్జెట్కి సంబంధించి బేసిక్ ఫండమెంటల్స్ ఏమున్నాయని చెప్పేసి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఇక నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే కరెంట్ బడ్జెట్. లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్. ఇలా చూడండి, మనకి ప్రధానంగా ఎకానమీలో ఎంటైర్ ఈ బడ్జెట్ని రెండు విధాలుగా డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఏంటి అంటే ఒకటి స్టాటిక్ బడ్జెట్ ఆర్ బేసిక్స్ ఆఫ్ బడ్జెట్, ఇంకొకటి లేటెస్ట్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. లేటెస్ట్ బడ్జెట్. ప్రధాన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాటిక్ బడ్జెట్ నుంచి మనకి 1 or 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ లేటెస్ట్ బడ్జెట్ నుంచి ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్స్లో అయితే 2 లేదా 2 or 4 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్స్లో అయితే 2 or 4 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే మనకి గ్రూప్స్ లాంటి మెయిన్స్ ఎగ్జామ్స్లో ప్రధానంగా గ్రూప్ 2 తీసుకుంటే ఈ మెయిన్స్లో ఒక 9 to 10 బిట్స్ అడిగే అవకాశం ఉంది. 9 to 10 బిట్స్. కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు కూడా, దానికి మనం ఏమీ చేయలేం. సో కొన్ని సందర్భాల్లో ఎక్కువగా అడగవచ్చు కూడా. చూడండి, ఇక్కడ అసలు ఏదైనా ఎకాడమీలో మనం ఏదైనా సిలబస్కి అనుగుణంగా ఒక అంశాన్ని డిస్కస్ చేసినప్పుడు ఆ అంశానికి సంబంధించి ప్రధానంగా ఏ విధంగా ఎట్లాంటి ఏరియాస్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అనేది వస్తూ ఉంటాయి, ఆ ఎంటైర్ కాన్సెప్ట్ని ఏ విధంగా డిస్కస్ చేయాలి అనే అంశం పట్ల మనకి సంపూర్ణ అవగాహన అనేది ఉండాలి. అది లేకుండా బ్లైండ్గా మనం బయాట్ తీసుకుంటూ వెళ్తే దానివల్ల పెద్దగా వచ్చే ఉపయోగం ఏమీ కూడా ఉండదు. సో అందుకే ఎంటైర్ బడ్జెట్ని మనం రెండు విధాలుగా డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఒకటి స్టాటిక్ బడ్జెట్ అంటే బేసిక్స్ ఆఫ్ బడ్జెట్, ఇంకొకటి లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఈ లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లేదా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ కానీ అర్థం కావాలి అంటే, లేదా దీన్ని ఏ విధంగా చదవాలి అని మనకి ఒక అవగాహన, ఐడియా అనేది రావాలంటే అసలు ఓవరాల్గా బడ్జెట్ అంటే ఏంటి, ఆ బడ్జెట్ యొక్క టెర్మినాలజీ ఏ విధంగా ఉంది, సో బడ్జెట్లో టైప్స్ ఏంటి, బడ్జెట్లో డిఫిసిట్స్ ఏంటి, ఓవరాల్గా బడ్జెట్ యొక్క స్టాటిక్ పార్ట్ ఏంటి అనేది ఈ బడ్జెట్ యొక్క ఫండమెంటల్ బేసిక్ అంశాల గురించి ఒక్కసారి బ్రీఫ్గా మనం డిస్కస్ చేసిన తర్వాత
ఈ కరెంట్ బడ్జెట్ కానీ మనం వెళ్తే క్లారిటీగా ఎంటైర్ బడ్జెట్ పైన ఒక సంపూర్ణ అవగాహన అనేది వస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అందుకు మన ఈ లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్కి సంబంధించి కానీ అలాగే ఈ స్టాటిక్ బడ్జెట్కి సంబంధించి కానీ ప్రధానంగా ఎవరైతే ప్రస్తుతం మన పీపీఎస్ అకాడమీ మన అకాడమీలో ఈ ఆన్లైన్ గ్రూప్స్ కోర్స్ తీసుకున్నారో ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించి వాళ్ళకి పీడిఎఫ్ ఫార్మెట్లో కలర్ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఆ చాప్టర్కి సంబంధించి మన వాట్సాప్ గ్రూప్లో కానీ మన మొబైల్ యాప్లో కానీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో మీరు యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ది మెటీరియల్. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న మార్క్స్ వెయిటేజ్ ఏంటి, ఎట్లాంటి ఏరియాస్ చదువుకుంటే సరిపోతుంది అని చెప్పేసి కంప్లీట్గా దానికి సంబంధించి పీడిఎఫ్ ఫార్మాట్లో మన మెటీరియల్ అన్ని అందజేస్తూ ఉన్నాం. సో మెటీరియల్ గురించి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా నేను నీట్గా ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కూడా ఈ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోర్డు మీద రాస్తూ ఉంటాను. అది కూడా మీరు రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటి అంటే సార్ సుమారుగా ఒక 10 మార్క్స్ వెయిటేజ్ ఉండదని అంటున్నారు కదా ఈ లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ వారు రిలీజ్ చేసే బడ్జెట్ చూస్తే చాలా ఎక్కువ పేజెస్లో ఉంది, లేకపోతే ఏదైనా మెటీరియల్లో చూస్తే చాలా చదవాల్సి ఉంది. జస్ట్ మరి ఈ 9 or 10 మార్క్స్కు సంబంధించి ఈ లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ సంబంధించి మెటీరియల్ మీరే ఇస్తారంటే ఆల్రెడీగా నేను తయారు చేస్తాను. సేమ్ ఇదే పీడిఎఫ్ మెటీరియల్ని మీకు కూడా మన యాప్లో అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా అప్లోడ్ చేయబోతూ ఉన్నాం. అంటే ఓవరాల్గా ఈ బడ్జెట్కి సంబంధించిన మెటీరియల్ కూడా క్లాస్ అయిపోయిన వెంటనే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సరే చూద్దాం. మనం ఇక్కడ స్టాటిక్ పార్ట్ ఆఫ్ బడ్జెట్, ఇంకోటి లేటెస్ట్ బడ్జెట్. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా మనకి ఒక అవగాహన ఉండాలి. ఏంటి అంటే సార్ ఇక్కడ స్టాటిక్ పార్ట్ ఆఫ్ బడ్జెట్, స్టాటిక్ బడ్జెట్ అన్నారు కదా, అంటే బేసిక్స్ ఆఫ్ బడ్జెట్ అని చెప్పేసి అన్నారు కదా. ఈ బేసిక్స్ ఆఫ్ బడ్జెట్ నుంచి 1 or 2 బిట్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా వస్తాయని చెప్పేసి అన్నారు కదా. ఈ 1 or 2 బిట్స్ అనేది ఈ బేసిక్స్ ఆఫ్ బడ్జెట్ నుంచి ఏ విధంగా రావచ్చు అంటే బిట్స్ ఆర్ ఆస్క్డ్ ఫ్రమ్ విచ్ టైప్ ఆఫ్ ఏరియాస్ అండర్ ది స్టాటిక్ పార్ట్ ఆఫ్ బడ్జెట్. ఈ బడ్జెట్లో ఈ 1 or 2 బిట్స్ ఈ బడ్జెట్ యొక్క స్టాటిక్ పార్ట్కి సంబంధించి ఎట్లాంటి ఏరియాస్ నుంచి బిట్టు అడగవచ్చు సార్ అంటే చూద్దాం. ప్రధాన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ స్టాటిక్ పార్ట్ ఆఫ్ బడ్జెట్ నుంచి బిట్టు కనుక వస్తే ప్రధానంగా ఒక 3 అంశాల నుంచి వస్తుంది. ఏంటి అంటే ఒకటి ఇంట్రడక్షన్ ఆఫ్ బడ్జెట్, ఇక రెండోది టైప్స్ ఆఫ్ బడ్జెట్, ఇక మూడోది డెఫిసిట్స్ ఆఫ్ బడ్జెట్స్. డెఫిసిట్స్ ఇన్ బడ్జెట్. చూడండి ప్రధానంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయినా గ్రూప్ 2 అయినా సరే ఈ స్టాటిక్ పార్ట్ ఆఫ్ బడ్జెట్ నుంచి బిట్టు కనుక వస్తే ప్రధానంగా ఈ 3 ఏరియాస్ నుంచి మాత్రమే బిట్టు వస్తుంది. అంతకంటే డెప్త్గా బిట్టు వచ్చే అవకాశం లేదు. ఈవెన్ సిసాట్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా. రైట్, చూడం వాట్ ఆర్ ది ఏరియాస్ ఆర్ కవర్డ్ అండర్ ది basics of budget or static part of budget. Number 1 introduction of budget. Number 2 types of budget. Number 3 deficit budget అని చెప్పేసి అన్నా. డెఫిసిట్స్ అంటే ఇక్కడ చాలామంది అనుకుంటారు అంటే ప్రతి ఫ్యాకల్టీ వస్తాడు ఈ బడ్జెట్ గురించి ఏదో చదువుకున్నటువంటి ఆ సోదంతా చెప్పిపోతాడు, అది మనకు వచ్చు అనే ఫీలింగ్స్లో మనం ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేసుకుంటూ పోతాం. కానీ అది మీ వెర్రితనం మాత్రమే. ప్రధానంగా మీరు ఇక్కడ లక్షలాది కాంపిటేటర్స్లో యాస్పిరెంట్స్లో ఈ పోటీలో మనకు జాబులు వచ్చేది మహా అయితే థౌజండ్స్ లేదా హండ్రెడ్స్లోనే. ఆ హండ్రెడ్స్ లేదా థౌజండ్స్లో మనం ఉండాలంటే ఓవరాల్గా ఉన్నటువంటి మొత్తం సిలబస్లో ప్రధానంగా ఎట్లాంటి ఏరియాస్ అవసరం, ఎట్లాంటి ఏరియాస్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అనేది వస్తూ ఉంటాయి, ఎట్లాంటి ఏరియాస్ మనం ప్రధానంగా ట్రస్ట్ చేసి అవ్వాల్సి ఉంటుంది అనేది
బేసిక్ ఐడియా అనేది ఆ ఫ్యాకల్టీ ద్వారా మీకు చేరాలి. మీరు దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. ప్రతి ఒక్కరు వస్తాడు. ఈరోజు యూట్యూబ్ వచ్చిన తర్వాత, యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన తర్వాత, లాక్డౌన్ తర్వాత ప్రతి ఒక్కరు కామన్గా వచ్చి ఈ బడ్జెట్ గురించి ఏదో 4 ముక్కలు చెప్పేసి పోతూ ఉన్నారు. దీన్ని ఏదో హైలైట్స్ అని చెప్పేసి ఆ డిజిటల్ బోర్డు పైన ఎక్కించేసి అది ఆన్లైన్ తీసుకుంటూ పోతూ ఉన్నారు. అది చెప్పే విధానం కాదు. ఒక యాస్పిరెంట్ అనేవాడు మన దగ్గర కోచింగ్ తీసుకున్నాడు, కోర్స్ అనేది తీసుకున్నాడు అంటే మ్యాక్సిమం అనేది వాడికి న్యాయం చేయాలి. ఆ కోర్సులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యొక్క సబ్జెక్ట్ నుంచి మీ యొక్క కోర్స్ తీసుకున్నటువంటి యాస్పిరెంట్కి అవుట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకుంటే 450 మార్కులకి 350 మార్క్స్ అబోవ్ మీ యొక్క క్లాసుల నుంచి మెటీరియల్ నుంచి కవర్ అయ్యే అవకాశం ఉందా? ఆ అస్యూరెన్స్ మీరు ఇవ్వగలుగుతారనేది ఎంతవరకు మేనేజ్మెంట్, ఆ యొక్క టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ఆ మేనేజ్మెంట్ కానీ యాస్పిరెంట్స్ అనేవి మీకు ఆ హామీ ఇస్తూ ఉందా లేదని మీరు చూడాలి. అంతే తప్ప ఎవడో బాగా చెప్తున్నాడు అని చెప్పేసి వెళ్ళి అక్కడ పడి క్లాసులు తీసుకోవడం కాదు. బాగా చెప్పడం వేరు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ అనుగుణంగా యాస్పిరెంట్కి ఉపయోగపడే సమాచారాన్ని, ఆ నాలెడ్జ్ని వాళ్ళకి అందించి, కాన్సెప్ట్ని వాళ్ళకి అందించి, వాళ్ళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ స్కోర్ తీసుకొచ్చి ఆ విధంగా బెస్ట్ మంచి ర్యాంక్ వచ్చి జాబ్ తీసుకురావడంలా చేయడంలో చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది ఆ ఫ్యాకల్టీ కానీ ఓవరాల్ అకాడమీ యొక్క టీం కానీ. ఆ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను దీని గురించి డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే క్లారిటీగా మీకు ఈ 3 ఏరియాస్ కానీ ఈ 3 ఏరియాస్ మీకు క్లారిటీగా అర్థమైతేనే మనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ కరెంట్ బడ్జెట్ అంటే ఏంటి, కరెంట్ బడ్జెట్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలనేది సంపూర్ణ అవగాహన అనేది మనకు వస్తుంది. సార్ మళ్ళీ డౌటు, ఇంట్రడక్షన్ ఆఫ్ బడ్జెట్ అంటే ఏముంటాయి, ఇంట్రడక్షన్ ఆఫ్ బడ్జెట్ అంటే ఏంటి, ఏముంటాయి అంటే ఓవరాల్గా బడ్జెట్ అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది, అసలు బడ్జెట్ అంటే ఏంటి, ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలో బడ్జెట్ గురించి పేర్కొనబడిన ఆర్టికల్ ఏది, ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఉంటారు లోక్సభలో, ఏ ఆర్టికల్ ప్రకారం స్టేట్ బడ్జెట్ని ఎంఎల్ హౌస్లో ప్రవేశపెడుతూ ఉంటారు, అసలు బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడుతూ ఉంటారు, అసలు నేరుగా భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం గురించి నేరుగా ప్రస్తావించబడిందా లేదా, అసలు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ వార్షిక బడ్జెట్ని ఏ సంస్థలో ప్రవేశపెట్టారు, వాళ్ళెవరు, భారతదేశానికి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు, ఫస్ట్ ఇండిపెండెంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు, ఫస్ట్ రిపబ్లిక్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు, ప్రధానిగా ఉంటూ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు, బడ్జెట్ని తప్పనిసరిగా పార్లమెంట్లో లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అలా భారతదేశంలో ఇండియన్ పార్లమెంట్లో రాజ్యసభలో ఉన్న సభ్యుల్ని ఎంపీస్ అంటాం, లోక్సభలో ఉన్న సభ్యుల్ని ఎంపీస్ అంటాం. కానీ రాజ్యసభలో మెంబర్గా ఉంటూ లోక్సభలో ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు, అంటే ఒక ఆర్థిక శాఖ మంత్రి రాజ్యసభలో మెంబర్గా ఉంటూ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు, ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు, స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ. అసలు ఓవరాల్గా ఈ బడ్జెట్ని ఎవరు తయారు చేస్తూ ఉంటారు, ఆ బడ్జెట్ యొక్క ప్రాసెస్లో ఎట్లాంటి మినిస్ట్రీస్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, అసలు రైల్వే బడ్జెట్ అంటే ఏంటి, ఇండియాలో ఫస్ట్ రైల్వే బడ్జెట్ ఎప్పుడు, లాస్ట్ రైల్వే బడ్జెట్ ఎప్పుడు, ఇండియాలో ఎవరి యొక్క సిఫార్సుల మేరకు లేటెస్ట్గా 2017-18 బడ్జెట్ నుంచి ఆ రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్లో కల్పిస్తారు. ఇదంతా కూడా మనం ఇంట్రడక్షన్ ఆఫ్ బడ్జెట్ అనే టాపిక్లో డీటెయిల్గా డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అర్థమైందా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ అన్నాం. టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ అంటే బడ్జెట్ యొక్క రకాలని చెప్పేసి అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా మనకి ఇక్కడ తీసుకుంటే టైప్స్ ఆఫ్ బడ్జెట్స్, ఈ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ గురించి మనకి గ్రూప్ 1 ఎగ్జామ్లో కానీ అలాగే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ ప్రధానంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ ఎగ్జామ్స్లో కానీ ఎంటైర్ గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ ఈ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ నుంచి బేస్ అయ్యి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క బిట్ అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటారు. అసలు ఓవరాల్గా బడ్జెట్ని ప్రధానంగా ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తూ ఉంటామంటే బడ్జెట్ ప్రధానంగా 2 రకాలు, ఒకటి రెవెన్యూ బడ్జెట్, ఇంకోటి క్యాపిటల్ బడ్జెట్. బడ్జెట్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, one is రెవెన్యూ బడ్జెట్, అనదర్ వన్ ఈజ్ క్యాపిటల్ బడ్జెట్. బడ్జెట్ ప్రధానంగా 2 రకాలు, ఒకటి రెవెన్యూ బడ్జెట్, ఇంకోటి క్యాపిటల్ బడ్జెట్. ఈ రెవెన్యూ బడ్జెట్ మళ్ళీ 2 రకాలు, రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలాగే క్యాపిటల్ బడ్జెట్ కూడా 2 రకాలు, క్యాపిటల్ రిసీట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా? అంటే ఓవరాల్ బడ్జెట్ ఎంత, అందులో రెవెన్యూ బడ్జెట్ ఎంత,
క్యాపిటల్ బడ్జెట్ ఎంత, రెవెన్యూ బడ్జెట్లో మళ్ళీ రెవెన్యూ రిసీట్స్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఎంత, క్యాపిటల్ బడ్జెట్లో మళ్ళీ క్యాపిటల్ రిసీట్స్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత చూడాల్సి ఉంటుంది. అవి కాకుండా రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి, ఎట్లాంటి అంశాలు వస్తాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఎట్లాంటి అంశాలు వస్తాయి, అలా క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి, ఎట్లాంటి అంశాలు క్యాపిటల్ రిసీట్లో వస్తూ ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఎట్లాంటి అంశాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో వస్తూ ఉంటాయి. ప్రధానంగా మనకి గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఈ యొక్క టైప్స్ పైన ఎట్లాంటి అంశాలు, ఏ అంశం దేనికి ఎందుకు వస్తుందని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్లో సింపుల్గా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇవి కాకుండా బడ్జెట్ ప్రధానంగా 2 రకాలు, క్యాపిటల్ బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్ కాకుండా జనరల్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ అంటాడు. జనరల్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ అని చెప్పేసి అంటాడు. అవి బేస్డ్ బడ్జెట్, ఆధారిత బడ్జెట్ అంటే ఏంటి, జీరో బేస్డ్ బడ్జెట్, శూన్య ఆధారిత బడ్జెట్ అంటే ఏంటి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ బడ్జెట్ ఈజ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లేదా ఇంటీరియం బడ్జెట్. ఇంటీరియం బడ్జెట్ అన్నా, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్నా ఒకటే. తాత్కాలిక బడ్జెట్ అన్నా, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్నా ఒకటే. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతూ ఉంది నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్కి సంబంధించి. ప్రస్తుతం దానికి సంబంధించి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. అలా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి తెలుసుకోవాలి. దాంతో ఇవి కాకుండా టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. ఇవి మళ్ళీ డిఫిసిట్ బడ్జెట్, లోటు బడ్జెట్ అంటే ఏంటి, సర్ప్లస్ బడ్జెట్, మిగులు బడ్జెట్ అంటే ఏంటి, ఇక ఫైనల్గా బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని చెప్పేసి అంట. సమతౌల్య బడ్జెట్ అంటే ఏంటి, డిఫిసిట్ బడ్జెట్ లోటు బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్ మిగులు బడ్జెట్, బ్యాలెన్స్డ్ బడ్జెట్ సమతౌల్య బడ్జెట్. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ డిఫిసిట్ బడ్జెట్ని ఫాలో అయితే వచ్చేది ప్రధానంగా ఏంటి, ఇన్ఫ్లేషన్. సర్ప్లస్ బడ్జెట్ని నిరంతరంగా ఫాలో కావడం వల్ల వచ్చే సమస్య ఏంటి, డిప్రెషన్. బ్యాలెన్స్ బడ్జెట్లో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఈక్వల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎందులో చూస్తాం సార్ అంటే టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ దాంట్లో చూస్తాం. ఈజీగా చాలా సింపుల్ వేలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉపయోగపడే విధంగా నీట్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ చూడండి, డిఫిసిట్స్ ఆఫ్ బడ్జెట్స్ అని చెప్పేసి అన్నా. చూడండి, డిఫిసిట్స్ ఆఫ్ బడ్జెట్. డిఫిసిట్ మీన్స్ లోటు అని చెప్పేసి అంటాం. లోటు అంటే ఓవరాల్గా బడ్జెట్లో మనకి ఎంత లోటు ఉంది అంటే బడ్జెట్లో ప్రధానంగా 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఇన్కమ్, ఇంకోటి ఎక్స్పెండిచర్. బడ్జెట్ ఈక్వల్ టు ఇన్కమ్ ప్లస్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. ఇది ఇన్కమ్. చూడండి ఈ మార్కర్ ఉన్నటువంటి హ్యాండ్ అనేది ఇన్కమ్ అనుకుంటే ఇది ఎక్స్పెండిచర్. అంటే ఎక్స్పెండిచర్ గ్రేటర్ దెన్ ఇన్కమ్, దిస్ గ్యాప్ ఈజ్ నోన్ యాజ్ డిఫిషియేట్. అలా ఓవరాల్గా బడ్జెట్లో లోటు ఏంటి, ఆ లోటునే మనం కోర్సు లోటు లేదా ద్రవ్య లోటు అని చెప్పేసి అంటాం. ఫిస్కల్ డిఫిసిట్ ఆర్ మనీ డిఫిసిట్ అంటే ఏంటి, అలాగే రెవెన్యూ లోటు అంటే ఏంటి, ప్రాథమిక లోటు అని చెప్పేసి అంటాం. ప్రైమరీ డిఫిసిట్ అంటే ఏంటి, ఇక లాస్ట్ వన్ ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ అంటే ఏంటి. ఇలా ఈ 4 కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. ప్రధాన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఫిస్కల్ డిఫిసిట్ కోర్సు లోటుని ఆధారంగా చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బిట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇక్కడే మనకి FRBMS యాక్ట్ కూడా ఒకటి వస్తూ ఉంటుంది. FRBMS అనే యాక్ట్ కూడా ఇక్కడ మనకి వస్తూ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా దానిపై కూడా మన గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఎస్ఐ క్వశ్చన్ అనేది వచ్చింది. దాన్ని బేస్ చేసుకునే అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రధానంగా FRBMS యాక్ట్ని బేస్ చేసుకుని ఎంతవరకు ఓవరాల్గా మన జీడీపీలో కానీ, సెంట్రల్ అయితే జీడీపీలో కానీ, స్టేట్ అయితే GSDPలో అప్పు చేయాల్సి ఉంటుంది, అంత లిమిట్కి మించి అప్పు చేయకూడదని చెప్పేసి FRBMS యాక్ట్ 2003 అనేది చెప్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఇక నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి లేటెస్ట్ బడ్జెట్ అని చెప్పేసి అన్నాం. లేటెస్ట్ బడ్జెట్ ఇక్కడ ఎట్లా వస్తాయి సార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ అంటే, దీని నుంచి ఎట్లా వస్తాయి సార్ అంటే ప్రధానంగా కరెంట్ బడ్జెట్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ కనుక వస్తే ప్రధానంగా 3 అంశాల నుంచి వస్తాయి. 3 అంశాలు. ఒకటి ఏంటి అంటే అలొకేషన్స్ ఫర్ మేజర్ సెక్టార్స్. చూడండి, కరెంట్ బడ్జెట్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ కనుక వస్తే ప్రధానంగా
ఒక 3 అంశాల నుంచి వస్తుంది. అందులో నెంబర్ 1 అలొకేషన్స్ ఫర్ మేజర్ సెక్టార్స్. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ బడ్జెట్లో ప్రధానమైన సెక్టార్స్కి, మేజర్ సెక్టార్స్కి ఏ సెక్టార్కి ఆ బడ్జెట్లో ఎంత మొత్తాన్ని కేటాయించింది అనేది ఎగ్జామ్ పాయింట్లో చూడాలి. చూడండి ఇక్కడ అలొకేషన్స్ ఫర్ మేజర్ సెక్టార్స్ ఆర్ కీ సెక్టార్స్ అన్నా అంటే అన్ని అవసరం లేదు. లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో కానీ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లో కానీ ప్రధాన రంగాలకి కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి సెక్టార్ యొక్క డెవలప్మెంట్ గురించి కానీ అగ్రి సెక్టార్కి మంచి బూస్టింగ్ ఇవ్వడం కోసం ఎంత మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించారు, ఇండస్ట్రీ సెక్టార్కి బలోపేతం చేయడానికి ఎంత, సర్వీస్ సెక్టార్కి ఎంత, ఇరిగేషన్ సెక్టార్కి ఎంత కేటాయించారు, అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో ఈ యొక్క లోటును పూడ్చడానికి ఎంత కేటాయించారు, ఎస్సీ వెల్ఫేర్కి ఎంత, బీసీ వెల్ఫేర్కి ఎంత, అలాగే ఎస్టీ వెల్ఫేర్కి ఎంత, ఇవన్నీ కూడా ప్రతి సెక్టార్స్ అన్నీ కూడా డిఫెన్స్కి ఎంత కేటాయించాం, రైల్వేకి ఎంత కేటాయించాం, రూరల్ డెవలప్మెంట్కి ఎంత కేటాయించాం, అర్బన్ డెవలప్మెంట్కి ఎంత కేటాయించాం, శానిటేషన్కి ఎంత కేటాయించాం. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ది అలొకేషన్స్ ఫర్ మేజర్ సెక్టార్స్ ఆఫ్ ది బడ్జెట్. ఇది అన్ని అవసరం లేదు, మొత్తం లిస్ట్ అంతా కూడా పెట్టుకెళ్ళిపోతుంటారు 3-4 పేజీలు, అంత అవసరం లేదమ్మా. ప్రధానంగా ఏ సెక్టార్కి అప్రాక్సిమేట్లీగా, నాట్ అబ్సల్యూట్లీ, సో ఎంత కేటాయించారు అనేది రఫ్గా మనకి ఐడియా అనేది ఉండాలి. సో దీని తర్వాత అలొకేషన్స్ ఫర్ మేజర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. చూడండి, అలొకేషన్స్ ఫర్ మేజర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. కేంద్ర ప్రయోజిత పథకాలకి లేదా కేంద్ర ప్రభుత్వం తన యొక్క స్కీమ్స్ కోసం ఎంత అమౌంట్ని కేటాయించింది అనేది. లేటెస్ట్ బడ్జెట్లో ప్రధానంగా సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్కి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించింది అనేది మనకి క్లారిటీ అవగాహన అనేది ఉండాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అన్ని అవసరం లేదు, ఫేమస్ స్కీమ్స్కి లేటెస్ట్ బడ్జెట్లో ఎంతెంత కేటాయింపులు చేశారు అనేది మనకి ఐడియా ఉండాలి. ఎట్లాంటి స్కీమ్స్ సార్ అంటే ప్రజెంట్ మనకి తెలిసిందే పిఎం కిసాన్ అని చెప్పేసి అంటాం. పిఎం కిసాన్ రైతులకు సంబంధించి ఆ పిఎం కిసాన్ స్కీమ్కి ఎంత కేటాయించారు, అలాగే పిఎం శ్రమయోగి మన్ధన్ స్కీమ్కి ఎంత కేటాయించారు, స్వచ్ఛ భారత్ స్కీమ్కి ఎంత మొత్తం కేటాయించారు, అటల్ భూజల్ యోజన స్కీమ్కి ఎంత కేటాయించారు, జల జీవన్ మిషన్కి ఎంత కేటాయించారు, జాతీయ ఆరోగ్య మిషన్కి ఎంత కేటాయించారు. ఇలా ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ లెవెల్లో ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ స్కీమ్స్ అన్నమాట. ప్రధానంగా ఇట్లాంటి స్కీమ్స్కి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు అనేది చూస్తాం. సుమారు మనకి ఓవరాల్గా అంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఇంపార్టెంట్ ఇచ్చే స్కీమ్స్ లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఒక 33 స్కీమ్స్ అనేది ఉన్నాయి, అక్కడ మనం చూడబోతూ ఉన్నాం. దీని తర్వాత న్యూలీ ప్రపోజ్డ్ స్కీమ్స్ ఇన్ లేటెస్ట్ బడ్జెట్ అని చెప్పేసి అంటారు. లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో నూతనంగా ఏదైనా స్కీమ్స్ అనేది ప్రారంభించబోతూ ఉన్నారా, లేటెస్ట్ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏవైనా నూతనంగా స్కీమ్స్ ప్రారంభించబోతూ ఉన్నాం అని అనౌన్స్ చేసిందా ఈ బడ్జెట్లో. అనౌన్స్ చేసి ఆ నూతనంగా ప్రారంభించబోయే ఆ స్కీమ్ ఏంటి, ఆ స్కీమ్ ఎవరి కోసం, ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఇంతకంటే డెప్త్గా ఈవెన్ సివిల్స్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ for the competitive exam point of view, from the low level competitive exam to up to civil services CSAT exam prelims. చూడండి, ఒక బడ్జెట్ మనం తయారు చేసుకున్నప్పుడు ఒక బడ్జెట్ని ఒక గ్రూప్స్ లాంటి ఆస్పిరెంట్ కానీ సివిల్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ కానీ బడ్జెట్కి సంబంధించి ఒక కరెంట్ ఎకానమీలో భాగంగా ఆ స్టాటిక్ పైన కరెంట్ ఎకానమీ పైన ఒక అంశానికి సంబంధించి బడ్జెట్ని తయారు చేసుకునే విధానం అయితే ఇది. ఇప్పుడు మనం ఈ బడ్జెట్లో ఈ అంశాలకు ప్రయారిటీ ఇస్తూ వీటిని మధ్యలో యాడ్ చేస్తూ ఈ కరెంట్ బడ్జెట్ మనం చూసుకుంటూ వెళ్తాం. ఇది ఓవరాల్గా ఒక బడ్జెట్ని తయారు చేసుకునే విధానం. ఇది ఒక బడ్జెట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఓవరాల్గా స్టెప్ 1 అంటాం. స్టెప్ 1 టోటల్ బడ్జెట్ ఎంత, ఆ టోటల్ బడ్జెట్లో మళ్ళీ రెవెన్యూ బడ్జెట్ ఎంత, క్యాపిటల్ బడ్జెట్ ఎంత,
మళ్ళీ రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రిసీట్స్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ బడ్జెట్లో మళ్ళీ క్యాపిటల్ రిసీట్స్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, తర్వాత రూపీస్ కమ్స్ ఫ్రమ్ రూపీస్ గోస్ టు, రూపాయి రాగా రూపాయి పోక అని చెప్పేసి అంటాం. తర్వాత డిఫిసిట్స్ ఆఫ్ బడ్జెట్స్ అనేది చూస్తాం. తర్వాత అలొకేషన్స్ ఫర్ మేజర్ సెక్టార్స్ ఒక హెడ్డింగ్ చూస్తాం. తర్వాత అలొకేషన్స్ ఫర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అని చెప్పేసి అంటాం. లాస్ట్గా న్యూలీ ప్రపోజ్డ్ స్కీమ్స్ ఇన్ లేటెస్ట్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ఇట్లా ఓవరాల్గా ఈ బడ్జెట్ మనం చాలా అనలిటికల్ వేలో, సింపుల్ అండర్స్టాండబుల్ వేలో అనలిటికల్గా డిస్కస్ చేయబోతూ ఉన్నాం. మన మెయిన్ టార్గెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే బిట్స్ అనేది 100% ఆన్సర్ చేయగలగాలి. అదే మన మెయిన్ టార్గెట్. ఓకే, చూద్దాం.